హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుంచి బిహెచ్ఈఎల్ నుంచి మనకు ఒక అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. అయితే అప్రెంటిస్షిప్ చేయడానికి చేస్తే యూజెస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రెంటిస్షిప్ పైన జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో అలాంటి టైంలో ఎవరైతే అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేశారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ అవి కూడా. సో దాని పర్పస్లో అయితే మీరు ఖచ్చితంగా అప్రెంటిస్షిప్ అనేది చేస్తే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబే కాకుండా ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్ చేయాలన్నా కూడా అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తే ఈజీగా మీకు ప్రైవేట్ కంపెనీలో చాలా ఈజీగా జాబ్స్ అనేవి వస్తాయి, అది కూడా మంచి శాలరీస్తో. సో వెంటనే జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా మీరు అప్రెంటిస్షిప్ అయితే చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇంకా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం మనం. సో ఇది వచ్చేసి మనకు బిహెచ్ఈఎల్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో బిహెచ్ఈఎల్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు మనము. అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఐటీఐ అర్హతతో ఇచ్చాడు వేకెన్సీస్. సో ఓన్లీ ఇక్కడ ఐటీఐ మాత్రమే కాదు, ఐటీఐ వాళ్ళకు ఉన్నాయి, అలాగే డిప్లొమా, అలాగే గ్రాడ్యుయేషన్ అందరికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో స్టార్టింగ్ అయితే మనకి ఇక్కడ ఐటీఐ పైన ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిట్టర్, వెల్డరు, టర్నర్, మెషినిస్ట్, సో 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఫిట్టర్కి వచ్చేసి 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 12 మంత్స్ అయితే ఉంటుంది డ్యూరేషన్. మీకు ఈ 1 ఇయర్లో ఎవ్రీ మంత్ స్టైఫండ్ అయితే 11,050 రూపీస్ అయితే స్టైఫండ్ అనేది ఇస్తారు. సో వెల్డర్ చూసుకున్నట్లయితే 73 వేకెన్సీస్ ఉన్నాయి, దీనికి 10,700 రూపీస్ అయితే స్టైఫండ్ అయితే ఇస్తారు. 12 మంత్స్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. అలాగే టర్నర్ చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి, 11,050 రూపీస్ అయితే స్టైఫండ్ ఇస్తారు. 12 మంత్స్ అయితే డ్యూరేషన్ ఉంటుంది. తర్వాత మెషినిస్ట్కి సంబంధించి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 11,050 రూపీస్ అయితే స్టైఫండ్ ఇస్తారు. 12 మంత్స్ అయితే ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా 217 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఐటీఐ వాళ్ళకి. సో ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 27 ఇయర్స్ అయితే ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఎక్స్ట్రా 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో 27 + 5 32 ఇయర్స్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది, 27 ఇయర్స్ అయితే జనరల్ వాళ్ళకు ఉంటుంది, 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి, అంటే 30 ఇయర్స్ అయితే ఓబీసీ వాళ్ళకు ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి 37 ఇయర్స్ వరకు వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి దీనికి అంటే, హై స్కూల్ అయితే పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. 10th తర్వాత ఎస్ఎస్సి తర్వాత మీరు ఐటీఐ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, అది కూడా రెగ్యులర్ ఫుల్ టైం కోర్స్. సో ఖచ్చితంగా రెగ్యులర్ ఫుల్ టైం కోర్స్ ఉండాలి. సో అది కూడా మీకు ఏంటి అంటే ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ కానీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అయితే ఉండాలి. సో దాంట్లో చదివిన వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా దీనికి అర్హులు అని చెప్పుకుంటున్నారు. ఒకవేళ మీరు డిస్టెన్స్లో లేదంటే పార్ట్ టైంలో కోర్సెస్ చేసిన వాళ్ళైతే ఈ అప్రెంటిస్కి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వరు. సో మీకు సెలక్షన్ మెథడ్ ఎలా ఉంటుందంటే, మీకు ఎలాంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు. సో జస్ట్ మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐటీఐ పాస్ అయ్యారు కదా, సో దాంట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని దాని ప్రకారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో దాని తర్వాత మీకు అనేది ఇంటిమేషన్ అనేది వస్తుంది. సో దాని తర్వాత మీకు మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తారు. ఐ మీన్ మీరు ఫిట్గా ఉన్నారా లేదా, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చెక్ చేస్తారు. సో ప్రీవియస్ ట్రైనింగ్ ఏమైనా తీసుకుంటే అలాంటి వాళ్ళకు మాత్రం ఛాన్స్ అనేది లేదు. సో అలాంటి వాళ్ళైతే అప్లై చేసుకోకండి. ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవద్దు. సో డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా 1 ఇయర్ అయితే ఉంటుంది ఈ ట్రైనింగ్. సో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్, అంటే మీరు ఏ రోజు అయితే జాయిన్ అవుతున్నారో ఆ రోజు నుంచి మీకు 1 ఇయర్ వరకు అయితే ట్రైనింగ్ అనేది ఉంటుంది. దాంతోపాటు మీకు సబ్సిడైజ్డ్ ఫుడ్ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. సో సబ్సిడైజ్డ్ ఫుడ్
అలాగే హాస్టల్ ఫెసిలిటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే www.apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్లో నుంచి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా ప్రాసెస్ అయితే ఇచ్చారు. సో దీని ప్రకారంగా మీరు హౌ టు అప్లై అని ఇచ్చారు కదా, సో దీని ప్రకారంగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే May 9th నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మీరు వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ క్లోజింగ్ డేట్ అయితే ఇవ్వలేదు మనకు. సో ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. సో ఇక్కడ డిప్లొమా వాళ్ళకి చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 49 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 8 వేకెన్సీ, టోటల్ 57 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే 2 రకాల పోస్టులు ఇచ్చారు డిప్లొమా వాళ్ళకి. సో వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో సేమ్ దీనికి కూడా మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్, SC ST వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ OBC వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే హై స్కూల్ అయితే పాస్ అయి ఉండాలి. SSCతో పాటు రెగ్యులర్ డిప్లొమా కోర్స్ అయితే చేసి ఉండాలి ఖచ్చితంగా. సో దీంట్లో మీకు మినిమం 60% మార్క్స్ అయితే రావాలి. అన్రిజర్వ్డ్ OBC EWS వాళ్ళకైతే. ఒకవేళ SC ST వాళ్ళకైతే 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. సో అది కూడా మీకు 2020, 2021, 2022, 2023, 2024 బ్యాచ్ వాళ్ళకి మాత్రమే ఈ ఛాన్స్ అనేది ఇచ్చారు కాబట్టి. సో 2020 నుంచి 2024 మధ్యలో పాస్ అవుట్ అయిన వాళ్ళు మినిమం 60%, అలాగే మినిమం 50% ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో డిస్టెన్స్లో చదివిన వాళ్ళు, పార్ట్ టైమ్గా చదివిన వాళ్ళు మాత్రం దీనికైతే అర్హులు కాదు. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సేమ్ మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకైతే సెలక్షన్ అనేది జరుగుతుంది. సో మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే చూస్తారు. తర్వాత ప్రీవియస్ ట్రైనింగ్ ఆల్రెడీ చేసిన వాళ్ళు, అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోకండి. అలాగే ఇప్పుడు రన్నింగ్లో ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోకండి. సో 1 ఇయర్ అయితే ట్రైనింగ్ ఉంటుంది మీకు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. సో దాంతోపాటు మీకు 11,000 ఫర్ మంత్ సో స్టైఫండ్ అనేది ఇస్తారు మీకు. ప్రతి మంత్ 11,000 రూపీస్ అయితే వస్తుంది. సో ఇలా సంవత్సరం వరకు అయితే ఇస్తారు. దాంతోపాటు సబ్సిడైజ్డ్ ఫుడ్ అలాగే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి 64 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే సివిల్ ఇంజనీరింగ్ నుంచి 16 వేకెన్సీస్, ఓవరాల్గా 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్తో పాటు మీకు గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ యాజ్ ఏ రెగ్యులర్ ఫుల్ టైమ్ క్యాండిడేట్. సో రెగ్యులర్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయినా ఉండాలి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ టెక్నాలజీ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. సో దీనికి కూడా 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. సో SC ST వాళ్ళకి 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. PWD వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు సేమ్ దీనికి కూడా 60% మార్క్స్ అయితే రావాలి. అన్రిజర్వ్డ్ OBC EWS వాళ్ళకి 50% మార్క్స్ అయితే SC ST క్యాండిడేట్స్కి వస్తే సరిపోతుంది. అలాగే 2020, 21, 22, 23, 24 బ్యాచెస్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. 2020 నుంచి 24 వరకు మాత్రమే. సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అలాగే డిస్టెన్స్లో కానీ పార్ట్ టైంలో కానీ చదివిన వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్స్కి అయితే అనర్హులు. సో సెలక్షన్ ప్రాసెస్ అయితే సేమ్ మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకైతే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే చూస్తారు, మెడికల్ ఫిట్ ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తారు. సో ప్రీవియస్ ట్రైనింగ్ ఏమైనా తీసుకుంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవద్దు. అలాగే ఆన్గోయింగ్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవద్దు. సో డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే 1 ఇయర్ అయితే ఉంటుంది సేమ్. దీని కూడా ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. సో మీరు ఏ రోజు అయితే జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి మీకు 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. దీనికి స్టైఫండ్ చూసుకున్నట్లయితే 12,000 పర్ మంత్ అయితే ఉంటుంది. అయితే సంవత్సరం పాటు మీకు ప్రతి నెల 12,000 రూపాయలు అయితే ఇస్తారు. దాంతోపాటు సబ్సిడైజ్డ్ ఫుడ్ అలాగే హాస్టల్ ఫెసిలిటీ ఈ 2 మీకు ప్రొవైడ్ చేస్తారు. సో అప్లై ప్రాసెస్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు అయితే హౌ టు అప్లై అని ఇచ్చారు కదా, సో ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ దీన్ని కూడా
మే 9th నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే మే 10th నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. సో మీరు వెంటనే లేట్ చేయకుండా అప్లై చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మనకు క్లోజింగ్ డేట్ ఇవ్వలేదు కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ BHELలో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఐటీఐ, డిప్లొమా అలాగే గ్రాడ్యుయేషన్‌కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇవైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.